వెంకటేశ్వరరావు గారు, పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి అంతా కొలిక్కొచ్చేసినట్టేనా, ఇంకా అసంతృప్తి జ్వాలలు ఏమైనా ఉన్నాయా? నమస్తే మేడం. అసంతృప్తి జ్వాలల్లో అనేది జనరల్గా రాజకీయ పార్టీల్లో ఉంటాయి, కానీ మాకు అదేదో నామినల్ ఆల్రెడీ అయిపోయింది. అందరితో కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. ఎక్కడ కూడా అసంతృప్తి ఏం లేదు. అందరం కూడా ఏదైతే కూటమి ఏర్పాటు చేశారో మా నాయకుడు ఒక లక్ష్యంతో కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లక్ష్యంతోనే జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అదే బాటలో వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదండి. రాష్ట్రంలో ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే అనుకున్నాడో దాన్ని సాధించి తీరుతాం ఖచ్చితంగా. అంటే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, సీట్లు ఆశించి రాని వాళ్ళనందరినీ పిలిచి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అని చెప్పి 2 days బ్యాక్ న్యూస్ చూసాం. మరి మాట్లాడారా? బుజ్జిగించే ప్రయత్నాలు చేశారా వారిని? India's ever-evolving urban landscape is witnessing a new revolution. And this one comes on 4 wheels. The affluence has been growing. Cars are becoming more a reflection of what you are. Nobody's talking about hatchbacks. Now what next? The next is the SUV. The contribution of SUV is close to 55-60% of the automobile sales these days. Is that even manufacturers like to sell SUVs? So, how did a nation obsessed with fuel economy come to love heavy gas-guzzling sports utility vehicles? Let's look at how India fell in love with the SUV. This and more. Streaming on News 9 Plus. దాదాపు అందరితోనూ మాట్లాడారండి. మాట్లాడకుండా ఏమీ లేదు. ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఎలా మాట్లాడాలో అది ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటూ ఉంటుంది. దాని ప్రకారంగానే మా నాయకుడికి ఉన్నటువంటి వెసులుబాటును బట్టి, మా నాయకుడు అనుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా జరుగుతుంది. దాదాపుగా అందరితోనూ మాట్లాడినట్లే అనుకోవాలి. అలాంటి అసంతృప్తులు ఏమీ పార్టీలో లేవు. చూశారు, మీకు ఇంతకుముందు తెలుసు. ఒకళ్ళిద్దరేదో అసంతృప్తిలో ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఇంకా పెద్దగా ఆలోచించేది కూడా ఏమి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించాం కదా. అయితే వెంకటేశ్వరరావు గారు, నిన్న ఇవాళ చూసినట్లయితే